కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. తప్పు సరిగా దిద్ది నేర్పించి సమబుద్ధి నీలో చిత్త శుద్ధికి తానే వాది. సాగే దూరాలన్నీ మొదలయ్యేది దారి నీలో సాధనకెల్లా ఇదిగో అది. కాపాడే సైన్యం పోషించే సేద్యం బ్రతుకంతా గురువంట తానే. వివరాలే లేని విడి అక్షరాన్ని అర్థంగా మార్చేది తానే. నీ మాటేదైనా ఈ చోటుదే, ఏ స్నేహమైనా ఈ మాటుదే. ఏం నేర్చుకున్నా నీ నేర్పిదే, ఏ దిక్కుకైనా నీరెక్కిదే. రాజు పేదాలే నీ రాజ్యం తన పేరు, రాగం ద్వేషం లేని సేవకుమారు. రాబడి కంటూ పిలిచి రాబడిగా మారేను, గడి గడి తోడే నిలిచే గొడుగే తాను. నిమిషం విలువను నీకు బడిగంటే నేర్పింది, నిలబడు నాయకుడల్లే నిన్ను మార్చింది. ఎంతటి గురి నీకున్నా వెన్నుగ గురువే ఉంది, నిన్నే పైకెక్కించిన నిచ్చెన ఏది. నేర్పింది మీరే కలిసుండటం, చెప్పింది మీరే పంచివ్వడం, చూపింది మీరే గుర్తించడం, తెలిపింది మీరే జీవించడం. శిక్షణ శిక్షగా కాదు రక్షణగా మార్చారు, పుస్తకమయ్యే గెలుపుకు నక్షా మీరు. పెరిగాడంటే ఒకడు తల్లి తండ్రుల పేరు, ఎదిగాడంటే మాత్రం గురువుల సౌరు. పదవిని నమ్మిన వాడు అవ్వచ్చు పేదోడు, చదువును నమ్మిన వాడు ఎప్పుడు కాడు. మార్కుల పట్టా ఎప్పుడు నీ విలువే కాబోదు, విషయం వినయం మించిన విజయం లేదు.
అరే రే మనసే జారే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే మన ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే రావాలి, అందరికి వచ్చే కార్యక్రమం ప్రారంభిద్దాం. అందరు రావాలి. సంతకం పెట్టించు అక్కడ. స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే నీకోలా. చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా, చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ, తెలుగింటిలోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా, అలవాటు లేని పరవశమా, వరమా హాయ్ రామా. అరే రే మనసే జారే అరే రే వరసే మారే ఇది వరకెప్పుడు లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే. అందరూ కూడా అందరూ సిద్ధార్థ
ఇప్పుడు ఎత్తుకెళ్తున్నాం. మన గురువులు శ్రావణంలో కూర్చున్న అనుభూతిని ఒక్కసారి నెమరేస్తున్నారు. మార్పు తప్పించిన వాళ్ళలో ఒక మొక్క తీసుకురావాలి. పెట్టిన వ్యక్తిని నేనే. కొబ్బరి చెట్లు అనుభూతులు పంచుకుంటున్నాం మనందరము. ఇక్కడ నాకు ఒక మెమరీ ఉంది. రామలక్ష్మి మాస్టర్ గారు నెక్స్ట్ పీరియడ్ ఎవరిదంటే రామలక్ష్మి మాస్టర్ గారు ప్రతి ఒక్కరిని ఒక్కొక్క బెత్తం తీసుకురమ్మనేవాళ్ళు. తర్వాత బాక్సులు ఎత్తుకి ఎవరి దగ్గర అయితే చింతకాయలు ఉన్నాయో వాళ్ళు గట్టిగా ఇస్తారు. బాగా గుర్తున్నారు. మన గురువులతో మన 10th క్లాస్ రూమ్కి వచ్చాం. అందరూ కూడా ఇక్కడ ఒక మెమరీ చెప్తాను. జరిగింది నేను చెప్తాను. బాగా గుర్తుంది అనమాట. హిందీ టీచర్ గారు మామూలు ఏదో క్లాస్ ఇచ్చారు. ఆ దాంట్లో ఏంటంటే బాగా చదవలేదు కదా అని చదవని వాళ్ళందరూ నిలబెట్టి కొడుతున్నారు. అప్పుడు నాటకాలండి లీన్ గా ఉండేవాడు. ఏదో అలా ఊరికే పడిపోయాడు. మేడం గారు కలపారంటే చాలా ఇదనమాట. అప్పుడు భర్తారెడ్డి గారు అలా వస్తున్నారు. అలా చూసారు అనమాట. ఏంటి ఇలా చేస్తున్నారు మరి కొట్టారు గారు అది బాగా లేదైతే బాగా నవ్వుతున్నారు అనమాట. అది బాగా ఇది వచ్చేసి చాలా ఎవాపరేట్ అయింది. మనోడు జేబులో పెట్టుకున్నాడు. అప్పుడు ఇది ఎవాపరేట్ అవుతుంది. మనం ఏదంటే అటు ఇటు చూసేసి చక్కని జేబులో పెట్టుకున్నాడు. ఇదంతా కాలిపోయేది. గుర్తుంది అది. నాకైతే బాగా అందరి ముందు చేసేవాడు. పాట అంటే ఏమిటి అడిగాడు. చెప్పలేకపోయాడు. నాకు నవ్వు వచ్చింది. అదే నెక్స్ట్ మీకు ఉందిరా అన్నాడు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి సదా. పద్మాపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మాలయా దేవి సంభవతు సరస్వతి. చేతన మందారం శ్రీనివాసమహం భజే. బాగా మనం బాగా రుద్ది కొట్టి చెప్పిన మన సాంబరెడ్డి మాస్టర్లు అబ్దుల్ కలాం విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా.
మన మధ్య లేనటువంటి మీ ప్రియమైనటువంటి ఉపాధ్యాయులు ముగ్గురు నిర్మించి మన అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి ఈ స్కూలు నిర్మించి ఈ స్థలం ఇచ్చి దాత శ్రీ పెనుముచ్చు రామకోటయ్య గారికి సంతాపం తెలియజేయవలసిందిగా వాళ్ళ ఆత్మశాలం చేసిన మాస్టర్లు మన మాస్టర్లు థామస్ మాస్టర్ గారు, పీటీ మాస్టర్, కాటం రాజు గారు, మ్యాథ్స్ మాస్టర్, నాగలింగ మాస్టర్ గారు, డ్రాయింగ్ మాస్టర్, రామచంద్ర గారు క్రాఫ్ట్ మాస్టర్, రత్నం గారు సోషల్ మాస్టర్, సిహెచ్ సుబ్రహ్మణ్యం గారు మన హెడ్ మాస్టర్ గారు, డివిఎస్ శాస్త్రి హిందీ పండిట్ గారు, వాళ్ళందరూ ఇప్పుడు మన మధ్యలో లేరు. మరియు మనతో పాటు చదువుకొని కూడా చాలామంది కాలం చేసి ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చదువుతున్నాము. అత్తులూరి అమరేశ్వరరావు మన క్లాస్మేట్ లేరు. చేకూరి శ్రీనివాసరావు మన క్లాస్మేట్ లేరు. కాట్రగడ్డ రాజశేఖరరావు మన ముందు లేరు. నల్లమోతు సుబ్బారావు మన ముందు లేరు. జవ్వాలి శ్రీనివాసరావు మన ముందు లేరు. ఎడ్లూరి విజయలక్ష్మి మన ముందు లేరు. ఆంధ్ర శ్రీనివాసరావు మన ముందు లేరు. కాకర్ల రామారావు మన ముందు లేరు. బండమూడి శ్రీనివాసరావు మన ముందు లేరు. మన్నవ శ్రీనివాసరావు మన ముందు లేరు. నెల్లూరి తిరుపతిరావు మన ముందు లేరు. కావూరి ప్రభాకర్ మన ముందు లేరు. వడ్లమూడి శ్రీనివాసరావు మన ముందు లేరు. వేజండ్ల అనురాధ మన ముందు లేరు. భాగ్యలక్ష్మి మన ముందు లేరు. మనకు తెలిసినంత వరకు ఈ 15 మంది కాలం చేసి ఉన్నారు. అందరూ లేచి ఈ మొత్తానికి సంతాపం తెలియజేయవచ్చుగా కోరుతున్నారు. కాబట్టి అందరు కూడా నిలబడి అందరు కూడా 2 minutes కళ్ళు మూసుకోండి. అందరు కూడా ఆత్మశాంతి కలగాలని మనందరము ఒక్క 2 minutes మౌనం పాటిద్దాం. తీసుకొని రావాల్సిందిగా కూర్చున్నాము. అట్లాగనే శాలువాలు నాళం శ్రీనివాసరావు ఒక్కొక్కళ్ళు వీరయ్య చెరుకు వరగాడి శివనాయక్ బండ్లమూడి వెంకటేశ్వరరావు రాకూడదనేది లేదు ఇక్కడ. అందరు మనమే ఇక్కడ. మన గురువర్యుల ముందు నిన్ను గొప్పగా పొగుడుతుంటే నువ్వు రానంటావేంది? ఏం మాట్లాడి ఓకే 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 మన వెంకటేశ్వరరావుకి అధ్యక్ష స్థానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అందరూ బిగ్ హ్యాండ్ క్లాప్స్ కొడుతూ మన వెంకటేశ్వరరావు తీసుకుని వెళ్ళాలి. అందరూ నైస్ రావాలి. చూడండి ఓకే నించండి. నించండి చెప్తా. ఒకసారి నించండి. చూడండి సార్, నించండి. దగ్గరండి సార్. చూడండి. ఓకే అప్పుడే దండ తీయొద్దు. ఫోటో అయిపోయిన ఒక నిమిషం నించండి సార్. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా కొత్త బంధాలు ఏర్పాటు చేసుకున్నటువంటి శుభతరుణం. అందరూ బాగా పార్టిసిపేట్ చేయండి. వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళు అందరూ ఒకరికొకరు పరిచయం అయితే ఈ బంధాలు శాశ్వతంగా ఉండాలని కోరుకునే దానికోసం ఏర్పాటు ఇదని చేసుకుంది. ముగ్గురు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి జాబ్ చేస్తుంది, రెండో అమ్మాయి జాబ్ చేస్తుంది, మూడో అమ్మాయి పెద్ద అమ్మాయి ఈ అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయికి ఈ అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట. రెండో అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది, రాలేకపోయింది. మా మిసెస్ మా మనవరాలు అనమాట, పెద్ద మనవరాలు చిన్న మనవరాలు. ఇది మా ఫ్యామిలీ. నేను అకౌంటెంట్గా ట్యాక్స్ కన్సల్టెంట్గా చేస్తున్నాను, ప్రజెంట్ నర్సాపేటలో చేస్తున్నాను. మా గురువుగా పుణ్యమా అంటూ. నా పేరు బండ్లమూడి వెంకటేశ్వరరావు, అన్నపూర్ణ. ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి యూఎస్ వెళ్ళిపోయాడు, చిన్న అబ్బాయి బీటెక్ పోతే ఇంటికి వచ్చాడు, ప్రస్తుతం ఇక్కడ లేడు. జయభార్గవ్ బీటెక్ పూర్తి చేస్తున్నాడు. ఒకసారి ఓకే ప్రభు సార్ ఒక్క నిమిషం ఆగండి. మమ్మల్ని పాములపాడు వరకు అలా తీసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. షటిల్ ఆడినా ఏమైనా సరే ఆయనతోనే ఉండేవాళ్ళం ఎప్పుడూను. రామలక్ష్మి మాస్టర్ గారితో ఆల్రెడీ నేను మీకు ఎక్స్పీరియన్స్ చెప్పాను, మెమరీస్. సామరెడ్డి మాస్టర్ గారు అయితే ఎప్పుడు మీరు గారెలు ఎప్పుడు తెస్తామని అడిగేవాళ్ళు. శ్రీహరావు గారు మాస్టర్ గారితో నాకు అంత ఇంటరాక్షన్ లేదు. మా సిస్టర్కి అయితే ఉంది, తనకి. నాకు కొంచెమే ఉంది. 2 months చేశారు, తర్వాత మాస్టర్ గారు వచ్చారు, పార్థారెడ్డి గారు. నేను ప్రజెంట్ ఇప్పుడు యూఏలో ఉంటున్నాను. ఒక ఎడ్నాక్ గ్రూప్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద గ్రూప్ కంపెనీ ఎడ్నాక్ సోర్ గ్యాస్ అని, దాంట్లో వర్క్ చేస్తున్నాను, ఆపరేషన్ డిపార్ట్మెంట్. ఇది నేను. నా పిల్లలు ఇద్దరు. ఒక అబ్బాయి పేరు షణ్ముఖ సాయి కృష్ణ సుమన్, ఒక అబ్బాయి పేరు భానుశ్రీకర్. మా మిసెస్ సౌజన్య, తను కూడా బీకామ్ గ్రాడ్యుయేట్. మా పిల్లలు ఇద్దరు ఆల్రెడీ బీటెక్ చేశారు. ఒకడు కంప్యూటర్ సైన్స్, ఒకడేమో మెకానికల్ ఇంజనీరింగ్. ఇద్దరు బెంగళూరులోనే జాబ్ చేస్తున్నారు. ఇది మా సిస్టరు పద్మ, గార్లపాటి పద్మ, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇది తన గురించి తను చెప్తుంది. బీఎస్సీ చేశాను, తర్వాత ఎంఎస్సీ చేశాను, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. 1 by 1 అనమాట. ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ అయితే బీఎస్సీతో స్టార్ట్ అయింది. తర్వాత అది ఎంఎస్సీ కంప్లీట్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ ఆన్లైన్ చేశాను. Getting very exciting because I saw my favorite teachers. So actually I don't want to come to this one because I am the senior to you for 2 years. So I don't want to come, but actually I want to see my teachers and even my school also, so that I came to here. So I'm glad. I can't express my feelings today. I'm very, very exciting and very, very happy. Thank you, friends. You're also my friends, I am feeling. So thank you. Thank you, sirs, and thank you, my friends. So I am working as a teacher in Bhashan Blooms in Guntur. I am one of the HOD of 1 to 6th classes max HOD. So I will take care of them. So we have 11 branches. For those 11 branches, I have to send all the question papers, everything, whatever it may be, even the worksheets, question papers, everything I will send. So I'm feeling very, very happy. Thank you very much. చూడండి, వండా మోహన్ బాబు. పాములపాడు నుండి వచ్చేవాడిని. నాకు ఒక బాబు చిన్న ఫ్యామిలీతో రావాలి.
చదువుకున్నాను. అది మా నాన్న చదివించాడు అందరిని పిల్లల్ని. మళ్ళీ ఇంకొక విశేషం ఏంటంటే మా ముగ్గురు పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు 10th వరకు. పిల్లలు బాబు వచ్చాడు కానీ అతను సేవ చేస్తున్నాడులే, అందుకని వెళ్ళిపోయాడు ఇక్కడ రాకుండా. నాకు 2 పాపలు 1 బాబు, ముగ్గురిని చదివించాను. ఇంత సంతోషకరమైన వార్త ఫస్ట్ వెంకటేశ్వరరావు ఫోన్ చేశాడు. నా నంబర్ ఎవరు ఇచ్చారు? వెంకటేశ్వరరావు అన్న. తీసుకున్నానమ్మా అన్నాడు. ఏంటంటే ఇట్లా అని చెప్పాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా 10thలో ఎప్పుడూ ఆగిపోయిన టీచర్స్ కానీ క్లాస్మేట్స్ కానీ చూసే అవకాశం లేదు, కానీ ఇంతటి కృపనే దేవుడు ఇచ్చాడు. అందుకు ఇదంతా దేవుడికే కృప చెందుగా. మాస్టారు అందరూ కూడా భరతారెడ్డి మాస్టారు, సామిరెడ్డి మాస్టారు ఎమ్మటే గుర్తొచ్చారు వెంకటేశ్వర ఫోన్ చేయగానే. నాకు చాలా సంతోషం వేసి మా వారిని కూడా అడగకుండా వచ్చేస్తానన్న. నాకు అదొక స్వతంత్రం ఉంది ఇంట్లో, నా మాటకి ఎవరు కాదనరు. అందరూ బాగున్నామండి. నాళం కళ్యాణ్ శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా శుభాభినందనలు. నా పేరు జ్యోత్స్నాదేవి, మా వారి పేరు సాంబశివరావు. నాకు 2 పిల్లలండి, పాప బాబు. పాపకు మ్యారేజ్ అయింది, బాబు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నారు ప్రస్తుతానికి. మనం అందరం 40 సంవత్సరాల క్రితం ఇదే చదువులమ్మ చెట్టు నీడలో కలిసి చదువుకుని ఉన్నాము. అదే చదువులమ్మ చెట్టు నీడలో మళ్ళీ ఈ రోజున మనం అందరం కూడా కలిసి ఈ ఫంక్షన్ని చాలా ఎంజాయ్గా చేసుకున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. దీనంతటికీ ముందుగా ఒక అడుగు వేసి మనందరినీ గ్యాదర్ చేసి పేరున ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెడుతూ ఇంత ఇచ్చేసినటువంటి బండ్లమూడి శ్రీనివాసరావు, మైబ్రహ్మాచారి గారు, అలాగనే వీరయ్య గారు, విఠల్ బాబు గారు, మరియు కొంతమంది విద్యార్థుల ప్రోత్సాహంతో మనం ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాము. బండ్లమూడి వెంకటేశ్వరరావు చెప్పానండి, బండ్లమూడి సారీ సార్ ఎక్కడున్నా కానీ వెంకటేశ్వరరావు గారు ఫీల్ అవ్వద్దు. ముందుగా మరీ చెప్తున్నాను, బండ్లమూడి వెంకటేశ్వరరావు గారికి చాలా చాలా ఫీల్ అవుతూ ఉంటారండి. మాట్లాడితే నేను కనిపించినప్పుడల్లా చూస్తున్నా సో కల్చర్ అని మాట్లాడుతూ ఉంటారు తను నన్ను ఎప్పుడు కూడా. చాలా సంతోషంగా ఉందండి మనందరం కూడా కలుసుకున్నందుకు. ఈ రోజున ఇక్కడ మాటలు రావటం లేదు చెప్పడానికి. నేనైతే హౌస్ వైఫ్ని, మా వారు వచ్చేసి మోటార్ ఫీల్డ్, తన పేరు వచ్చేసి సాంబశివరావు గారు. మీ అందరినీ చూస్తే సంతోషంగా ఉండి ఎన్నో విషయాలు మాట్లాడాలి అనుకున్నాను స్టేజ్ మీద నిలబడి మన అందరం కూడా కలిసి ఎంజాయ్ చేస్తూ, కానీ మాటలు రావటం లేదు మీ అందరినీ చూసేటప్పటికి. థ్యాంక్ యూ అండి, ఆల్ ఆఫ్ యూ. అలాగే భర్తారెడ్డి మాస్టర్ గారికి, సామిరెడ్డి మాస్టర్ గారికి ధన్యవాదాలు. మన శ్రీహరి మాస్టర్ గారు నాకు పరిచయం లేదు, నేను చాలా తక్కువ టైం ఉంది, 9th క్లాస్ లాస్ట్లో వచ్చాను, 10th చదివాను అంతే. శ్రీహరి మాస్టర్ గారు పరిచయం లేదు, అయినా సార్కి ధన్యవాదాలు. నేను వివిఐటి ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటాను, డిసిప్లిన్ చూసుకుంటూ ఉంటాను. అండ్ మా మిస్సెస్ హౌస్ వైఫ్, 2 పిల్లలు. అబ్బాయి ఏమో పెద్దవాడు జిందాల్ పవర్ ప్లాంట్లో చేస్తున్నాడు, చిన్నవాడేమో సీనియర్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. థ్యాంక్ యూ ఎవరిబడి. మనందరి మధ్య అనుబంధాలు బ్రహ్మనేరి వారు నాళం కళ్యాణ్ శ్రీనివాస్ కాలేజ్, సేమ్ కాలేజ్, ఈజ్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. మా బాబు ఆ కాలేజీలోనే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ పై నుంచి చాలా మంది పడి కింద చనిపోతూ ఉంటారు. కొంతమందికి సిమెంట్ తోటి వర్క్ చేస్తూ ఉంటారు. వాటర్ లైఫ్స్ అండ్ హౌ టు ఎర్న్ గుడ్ ఆపర్చునిటీస్ and how to learn all the people from them also. Experience is very good. And sir, I am seeing when water is coming from in Pamalpadu, that one canal is there. జొన్నకోటి జాన్ ఉజ్జి వెంకటేశ్వరరావు. కనీసం వారంలో 1-2 సార్లు మాత్రం మన స్కూల్ గ్యాప్స్ గుర్తు చేస్తూ ఉంటాను. శ్రీహరి గారు మాస్టర్ గారు మాకు 8th క్లాస్లో ఇంట్రడ్యూస్ అయ్యారు. జస్ట్ 2 or 3 months ఉన్నట్టున్నారు. ఏదో ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అడిగితే కరెక్ట్ చెప్పాను, కానీ లాస్ట్ 2 letters మాత్రం కొంచెం సైలెంట్ స్లోలో చెప్పాను. ఒకసారి అడిగారు, 2 సార్లు అడిగారు, 3వసారి ఫ్యాక్ట్ పీకర్ చంపబెట్టి. క్లాస్కి వస్తూనే అరే పలానా పేజీలో పలానా లెక్క ఉందో చూసుకోండి అని చెప్పేసి బోర్డు మీద టప రాసేస్తాడు. అంత జీనియస్ చెప్పినా నాకు మ్యాథ్స్ కాలేదురా
అని చెప్తూ ఉంటారండి. అలాగే మాకు యంగ్ అండ్ డైనమిక్ మా సార్ భరతారెడ్డి గారు, తను ఎప్పుడు చూసినా ఎవరు ఎస్ అందరు కూడా ఫుల్ ఇది కూడా ఉంది అరబాకండి, ఏం లేదు ఇంకోటి థ్యాంక్ యూ ఏంది థ్యాంక్ యూ యాసిన్ ఎండి దర్శి లక్ష్మయ్య, అందరికి పసుపులేటి పూర్ణచంద్రరావు, చూడండి సార్ ఒకసారి. ప్రియమైన చిరంజీవులు, మిత్రులు, మా తోటి సహ ఉపాధ్యాయులు సాంబిరెడ్డి గారు, భరతారెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన ఇతర సభ్యులు అందరికీ నమస్కారములు. మండెపూడి అనగానే అసలు 1970లో 72లో మేము జిల్లా పరిషత్ పోయినప్పుడు అనేవాళ్ళు నిన్ను మండెపూడి వేస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు 70లోనే నేను మొట్టమొదట నా అపాయింట్మెంట్ 1970లో మార్చిల్లో సమితిలో జాయిన్ అయినాను, వీపీ స్కూల్ హెడ్ మాస్టర్గా. అక్కడ 70 నుంచి 76 దాకా పనిచేశాను. ఆ తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉండేది మనకి 76-77లో. ఆ టైంలో రీజన్ మా నర్సాపేట డివిజన్ ఉండేది. అప్పుడు ఇది గుంటూరు డివిజన్. నర్సాపేట డివిజన్ నుంచి డివిజన్ మార్చారు మమ్మల్ని. ఆ డివిజన్ టైంలో నన్ను 76లో ఈ గ్రామం మండెపూడి వేశారు. నేను జిల్లా పరిషత్కి వెళ్ళేసి ఎక్కడ మండెపూడి అసలు ఏంటి అని కనుక్కుంటే, నీకేం పర్లేదు పో శ్రీహర్రావు, అది మంచి విలేజ్ అని, నీకు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు ఉండదు కానీ నీకైతే సరిపోద్ది ఆ విలేజ్ అన్నారండి. నేను ఏమీ చూడాల. సరే, నాకు అప్పుడు 2 పిల్లలు, 2 మగపిల్లలు, నాకు 2 చిన్నపిల్లలే. అయినా సరే ధైర్యం చేసేసి మేము పాటిబండిలో దిగి బస్సు ఉండేది గుంటూరు నుంచి, మామూలుగా పాటిబండి బస్సు ఉండేది. ఆ బస్సుకి దిగి పాటిబండి దాకా వచ్చేవాళ్ళం, గుంటూరు నుంచి పాటిబండిలో. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి, మార్గం లేదు. కానీ లేకపోతే మాచర్ల నుంచి వెళ్తారంటేనో మరి పొద్దుపోయిందండి. ఇక్కడ స్కూల్ సంతకం పెట్టారు, జాయిన్ అయ్యాను స్కూల్లోనే. అంటే నారాయణ మేస్టర్ ఇంట్లో భోజనం చేశానండి. నాకు ఆయన ఒక ప్లేట్లో అన్నం పెట్టాడు, నా బాగా గుర్తు. ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత మరి మాట అనుకున్నాడో ఏమనుకున్నాడో, ఆల్రెడీ అక్కడే పండుకున్నా, నారాయణ గారి ఇంట్లోనే, హెడ్ మాస్టర్ ఇంట్లోనే పండుకొని. ఈ బ్రాహ్మిన్స్ అని అడిగారు నన్ను. ఎందుకు అడిగారు సార్ అని చెప్పాను. మీ మాట కానీ మీరు చూస్తే బ్రాహ్మణులాగా ఉన్నారండి అన్నాడు. నేను బ్రాహ్మణ్స్ కాదండి, మేము కమ్మవారే అని చెప్పాను. అయ్యయ్యో మీకు ప్లేట్లో భోజనం పెట్టామండి అన్నారు. ఏం పర్లేదని చెప్పేసి ఆ రోజు ఉండేసి మరుసటి స్కూల్కి వెళ్ళేసి ఆ తర్వాత వచ్చాను. తర్వాత నాకు అంటే అప్పుడు మండెపూడి రావాలంటే ఒక పనిష్మెంట్ ఏరియాగా ఉండేది. అయితే నేను ధైర్యం చేసి నా 2 బిడ్డలను తీసుకొని నేను నా భార్య అందరం కూడాను ఇక్కడికి వచ్చాము. వచ్చిన దేవుడి దయ వల్ల 76 నుంచి 1 సంవత్సరం వేరే చోటన అంతే. తర్వాత మాకు మర సీతారామ గారు ఉండేది, అదే సీతారామ గారు అంటారు. ఎట్లా పరిచయం అయిందో మాకేమో, ఎందుకో మమ్మల్ని చూసి మా పిల్లల్ని కానీ చూసేసి మీరు మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి అని. మేమున్న 6 సంవత్సరాలు 1 రూపాయి అద్దె కట్టలేదు మా ఇంట్లో.
ఏమండి నిజంగానే చెప్పాలంటే మాకు ఆమె నిజంగా దేవతలాగా ఉండేది. మాకు మా ఇంట్లో బాగా కలిసిపోయింది. ఆమె ఏం తిన్నా సరే మాకు పెట్టేది. మేమేం పెట్టినా చేసినా ఆమె పెట్టి తినేది వాళ్ళు. కను వాళ్ళ కోడలకి మోహన్ రావు కానీ, మురళి కానీ, వెంకటరావు కానీ ఒక ఫ్యామిలీగా గడిచిపోయామండి. కను 6 సంవత్సరాలు. అయితే ఇక్కడున్నటువంటి 6 సంవత్సరాలు కూడానండి ఇక్కడ పిల్లలు ఎంత రిమోట్, మన పాములపాడు కానీ, బుస్సాపురం కానీ, కొడపారు, పాటిబండ్ల, ఖమ్మంపాడు చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు. చాలా ఒబీడియంట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము వాళ్ళందరినీ చూసిన తర్వాత నేను చాలా ఆనందపడిపోతున్నాను. ఎందుకంటే ఎప్పుడు 45 సంవత్సరాల క్రితం సుమారుగా, అంటే 76 వేసుకోండి, 76 నుంచి 88 దాకా ఇక్కడ పనిచేశాను నేను. నా దగ్గర చదువుకోకపోయినా, మీకు నేను చదువు చెప్పలేకపోయినా సరే మీరు మన గురువుగా బహుశా అండి నేను మాట ఎప్పుడైనా వస్తానని అనుకోలేదు ఈ విధంగా. సరే ఈ మొత్తానికి ఆయనేనండి మా అమ్మాయికి పోటీగా. మా అమ్మాయి స్కూల్లో చదివేటప్పుడు వీళ్ళిద్దరికి పోటీ అన్నమాట, మా అమ్మాయికను ఆయనకి. అయితే అటువంటి పరిస్థితి కొంతమందికి జీవితం అంతా ఉండొచ్చు, కొంతమందికి ఎక్కడో చోట మళ్ళీ ఆగిపోవచ్చు. కానీ మా ఇద్దరికి ఆగిపోలేదండి. ఆయన యుద్ధం చేస్తూనే జీవితం గడిపాడు. అయితే నేను యుద్ధం చేయాల్సిన అవసరం నాకు రాలేదండి. ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్నాను కాబట్టి. నేను ఇప్పుడు ఈ ఊరు నన్ను ఏదో వెంకట్రావు గారు అని ఉండేవారు. ఆయన వెంకట్రావు గారు అంటే అప్పుడు ఆయన పిఏ గారు అనమాట. తాళ్ళూరులో సమితి ఉంది అప్పుడు. అంటే నేనైతే కష్టాలేం పడలేదండి. వాళ్ళు ఏదో కొన్ని రకరకాల కష్టాలు ఉండొచ్చు వాళ్ళకి. నేనైతే టీచర్గా మాత్రం ఏమాత్రం కష్టపడలేదండి. పాఠాలు చెప్పే వరకు మా పని. అట్లాంటిది బారుకు నన్ను వెంకట్రావు గారు ఎప్పుడైతే బలవంతంగా లాక్కొని ఇక్కడికి వచ్చాడో ఆ బలవంతమే బారుకు అయింది మాది. అందుకని ఏంటంటే జీవితంలో మనం అనేక సందర్భాలు ఆలోచిస్తుంటాం. లేకపోతే ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం ఇక్కడ, మీకు కనిపిస్తున్నాం కదండి. మేమిద్దరం కూడాను కొంచెం కుస్తీపడే పిల్లలతో, ఆమె కూడా కొంతవరకు ఇక్కడ ఊళ్ళో ఉన్నంత వరకు కూడాను ఆ చిన్నపిల్లల్ని పెట్టుకొని కాలక్షేపంగా ఆమె జీవనం గడిపేది. నేనైతేనండి నాకు చేతైనంత వరకు పిల్లలతోటే నేను ఉదయం పూట 4 గంటల మొదలు రాత్రిపూట 10 గంటల వరకు మా ఇంట్లో ఎప్పుడు ఈ పిల్లలే ఉంటుండేవాళ్ళండి. ఇంకెవరు ఉండరు. తర్వాతగా మా పిల్లలు వగైరా మా విషయం కనుక ఆలోచిస్తే మొట్టమొదట మా అమ్మాయి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏఈగా చేరిందండి. అంటే తల్లిదండ్రి మాటలు ఖచ్చితంగా వింటారు వాళ్ళు. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారండి, ఇవాళ అక్కడి నుంచి ప్రతి విషయాన్ని కూడాను మమ్మల్ని అడుగుతుంటారు. ఇదేం చెట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా అడుగుతుంటారు. అంటే ఇప్పుడు మా అమ్మాయికి 53 ఏళ్ళండి, మా అబ్బాయికి 50. సామిరెడ్డి మాస్టర్ గారు అంటే గౌరవం ఉంది, భరతారెడ్డి మాస్టర్ గారు అంటే ప్రేమ ఉంది. ఎందుకంటే ఆయన మన స్టూడెంట్స్ ఒపీనియన్కి ఫీలింగ్స్కి దగ్గరలో ఉంటారు. సామిరెడ్డి మాస్టర్ గారు ఏమో కొంచెం పెద్దరికంగా ఉంటారు కాబట్టి మనం కొంచెం భయంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు దాకా చెప్పింది సామిరెడ్డి మాస్టర్ గారు, వాళ్ళ అమ్మాయితో మనందరం చెంపదెబ్బలు బాగా తిన్నున్నోళ్ళం ఆయనంత బాగా తెలుసు. అంటే ఆ రేంజ్ పిల్లల్ని సెటిల్ చేయగలిగారంటే మాస్టారు చాలా గొప్పగా మనం సార్ దీవెనలు అందుకోవాలని ఈ మధ్యలో మేడం గారితో ఆ మేడం గారి దీవెనలు ఒకసారి మనకు అందించారు. మనం సోలెను తూర్పు గాలి, గాలివాటులో సాగెను నావా, తూలి సోలెను తూర్పు గాలి, గాలివాటులో సాగెను నావా, నావను నడిపే మాలిని నేనే, నావను నడిపే మాలిని నేనే, నన్నే నడిపే దేవత నీవే, తూలి సోలెను తూర్పు గాలి, గాలి విసరి నీ కురులే చెదరి, నీలి మబ్బులే గంతులు వేసి, బెదరు పెదవుల
నవ్వులు చూసి చిరుకెరటాలే చిందులు వేసే చిరుకెరటాలే చిందులు వేసే తూలి సోలెను తూర్పు గాలి చెలి కన్నులలో జాలిగా చూసి జాలి జాలిగా కదిలెను నావా చీకటి ముసిరిన జీవితమందే చీకటి ముసిరిన జీవితమందే నీ కన్నులతో వెదికెద త్రోవా నీ కన్నులతో వెదికెద త్రోవా తూలి సోలెను తూర్పు గాలి గాలివాటులో సాగెను నావను నడిపే మాలిమి నేనే నావను నడిపే మాలిమి నేనే నన్నే నడిపే దేవత నీవే తూలి సోలెను తూర్పు గాలి హైలెస 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 40 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఈ రకంగా మీరు ఏర్పాటు చేసి మీ బంధాలు బలపడటం కోసం ఏర్పాటు చేసిన మమ్మల్ని పిలిచినా మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మరి బండ్లమూడి వెంకటేశ్వర దగ్గర నుంచి మీరందరూ పేరు ఈ టీమ్ ఆఫ్ వీళ్ళందరం చెప్పాలంటే పేరుని చెప్పాలి. టైం ఇప్పటికే చాలా ఎక్కువైంది, ఎందుకంటే మనం బిగిన్ చేసుకోవడం 11:30 అయింది. నేను ఇప్పుడు మాట్లాడడం మొదలు పెడితే 2-3 రోజులు మాట్లాడాలి. ఎందుకంటే ఎంఈఓ గంటల తరబడి మాట్లాడేవాడిని. తర్వాత ఎంఈఓ అయిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద క్లాసులు చెప్పేవాడిని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి. ఇటు నిలబడి నేను ఎప్పుడు కూర్చొని క్లాసులో చివరిదాకా కూడా ఎంఈఓ కూడా టీచర్స్ అందరికి మీటింగ్ నేను 2 మండలాలు తుళ్ళూరు తాడేపల్లి కూడా చేశాను ఒకేసారి. మరి 200-300 మంది టీచర్స్ మధ్య కూడా మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ దాకా కూడా మాట్లాడుతున్నామని వాళ్ళు అడిగేవాడు నన్ను. ఆ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఏంటి సార్ మీరు ఇంత యాక్టివ్ ఉంటారు, మీ యాక్టివ్నెస్ కారణం ఒక రకంగా చెప్పాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే నాకు విపరీతం ఇష్టం. దానికి నటుడుగా ఒకటైతే చనిపోయేదాకా పనిచేద్దామన్న రంది ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఇప్పుడు ఏదో ఒక 2 నెలల నుంచి కొంచెం ఏదో కొంచెం డల్నెస్ వచ్చింది. తిరుపతి కాలిమెట్ల మీద నడిస్తే మనం కూడా ఏదో వర్షం పడి కొంచెం జలుబు చేసి ఇప్పుడు కొంచెం గొంతు కూడా వస్తుంది. కానీ అలా ఆయన చివరిదాకా అలా ఉండాలనేవాడు. అలాగే సర్వీస్ చేద్దాం రంది ఎక్కువ. మా ఉపాధ్యాయులందరికీ ఉన్నామంటే మేము ఆ రోజుల్లో సెల్ఫిష్నెస్ అనేది మాకు తెలియదు, అసలు స్వార్థం తెలియదు. పని చేయాలి మన పిల్లలు. నేను దీని తర్వాత రావాలి నుంచి నెక్స్ట్ ఏమేమో తుళ్ళూరు పోయాను. ఎక్కడ పోయినా పని చేద్దాం రంది వల్ల అట్లా వచ్చాను. దాని మంచితనం ఎందుకు యాక్టివ్నెస్ కారణం ఏంటంటే, నేను అందరికీ చెబుదాం అనుకున్న కొన్ని విషయాలు మరి ఎన్ని చెప్పగలుగుతున్నా ఎన్ని మర్చిపోగలుగుతున్నా చెప్పలేదు. కానీ మంచితనం ఉంటే, మనసు మంచిగా ఉంటే, ఒక ఇంగ్లీష్ ప్రొవర్బ్ ఏముందంటే దాని తెలుగులో చెబుతాను, ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలో ఆరోగ్యమైన మనసు ఉంటుంది. ఆరోగ్యమైన మనసు ఉంటే ఆరోగ్యమైన ఆలోచనలు వస్తాయి, జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను 72 కంప్లీట్ అవ్వబోతున్నాను. నాకేం లేవు, బ్రహ్మాండంగా ఉన్నాను. నన్ను రిటైర్ అయిన తర్వాత నేను కస్తూర్బా స్కూల్స్ అని ముప్పాళ్ళ మండలం ఒక 5 సంవత్సరాలు కొత్తగా కస్తూర్బా స్కూల్స్ వస్తే పీడి చైతన్య గారిని నన్ను పిలిచి ఎంఈఓలు పిలవండి, తల స్కూల్ తీసుకోండి, 7 స్కూల్స్ మేము ఓపెన్ చేసి అక్కడ డ్రాప్ అవుట్స్ అమ్మాయి ప్రశాంత్ అని నేను ఎట్టుంటాను. నా యాక్టివిటీస్ ఏందో ఆమె కూడా అంత స్పీడ్గా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉంటుంది. ఆమె సాఫ్ట్వేర్ చేస్తూ బాబు పుట్టిన తర్వాత మానేసింది, హైదరాబాద్ ఉంటుంది ఆమె. మా పిల్లలిద్దరు మా మధ్యలో అబ్బాయి ఆయన 2000 నుంచి 2008 దాకా టోక్యోలో పనిచేసి అందరూ మా అబ్బాయి, కోడలు, మా చిన్న పాప, వాళ్ళ భర్త, ప్రస్తుతం మా చిన్న పాప అల్లుడు న్యూజిలాండ్లో ఉంటున్నారు. వాళ్ళు యూఎస్ నుంచి న్యూజిలాండ్ పోయారు. ఈయనేమో టోక్యోలో ఉంటే రమ్మంటే అక్కడికి పోయారు. వీళ్ళందరూ సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తుంటారు. వాళ్ళ పిల్లలకి నేను కేంబ్రిడ్జ్ సిలబస్ ఆన్లైన్ క్లాసులు చదువుతున్నాను. నవంబర్ దాకా డిసెంబర్ దాకా చెప్పాను. మొన్ననే వాళ్ళు నవంబర్లో వచ్చిపోయారు. రేపు మళ్ళీ బిగిన్ చేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి 3 నెలలకు ఒకసారి మేము ఒక టీంకి ఒకసారి గుంటూరు గార్డెన్ సెంటర్లో ఉన్నటువంటి వెంకటస్వామి గుడిలో, అమరావతి రోడ్లో ఉన్న అన్నదాన సమాజంలో
వెంకటేశ్వర జ్ఞాన మందిరంలో పాటల ప్రోగ్రాం చేస్తుంటాం మేమే సొంతంగా కంట్రిబ్యూషన్ పెట్టుకొని. రేపు March 31 కూడా మా ప్రోగ్రాం ఉంది. మరి అట్లా ఇప్పటికి కూడా మా పెద్ద పాప వాళ్ళ బాబు అయితేనేమో శివనాడ యూనివర్సిటీ, ఢిల్లీ పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, అక్కడ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. మా చిన్న పాప వాళ్ళ బాబు కేంబ్రిడ్జ్ IGCS పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. వాడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే.
రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి. స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ. మన్నించిన వచ్చినందుకు మన గురువులకు మనందరి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్నేహం బలహీనత అయితే, స్నేహితులు సంపాదించుకోవడం బలహీనత అయితే, నీ అంత గొప్పవాడు ఎవరు ఉండరు, నీ అంత బలవంతుడు ఎవరు ఉండరు. స్నేహం నీ బలహీనత అయితే నీకంటే బలవంతుడు ఎవరు ఉండరు అనేది. ఒకవేళ నీకేదైనా బాగాపోయినా నీ చుట్టూ 10 మంది వచ్చి ఇమీడియట్లీగా తీసుకెళ్తారు. నీ స్నేహం అది. ఓకే థ్యాంక్ యూ. కార్యక్రమానికి పిలవంగానే ఇచ్చేసినటువంటి మన మాస్టర్లు అయినటువంటి రామలక్ష్మి మాస్టారు, శ్రీహరి మాస్టారు, భరతారెడ్డి మాస్టారు, సామిరెడ్డి మాస్టర్కి, మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది కాక ఇప్పుడు మనం ఇదే స్కూల్లో చదువుకుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గారు, వారి యొక్క అధ్యాపక సిబ్బందికి కూడా మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.